బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ముట్టడికి రైతులు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు భారీగా హస్తినకు తరలివస్తున్నారు. ట్రాక్టర్లు ఇతర వాహనాల్లో ఢిల్లీకి చేరుకుంటున్నారు. రైతులను నిలువరించేందుకు 5,000 మంది పోలీసులను మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, సువర్ణ, దాదాపు రైతుల ధర్నా అన్నది కూడా రైతన్నలు రోడ్డెక్కారు. దాదాపు 293 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. ఈరోజు అంటే ఢిల్లీ సరిహద్దులకు రావడము, తర్వాత పార్లమెంటు ముట్టడికి ప్రయత్నాలు చేస్తుంటే ఒకవైపు దాదాపు 2 రోజుల నుంచి కూడా ఢిల్లీ సరిహద్దులను దాటుకొని పార్లమెంటు ముట్టడి కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయం తెలిసి నిన్నటి నుంచి అంటే నిన్న ఏదైతే మధ్యాహ్నం నుంచి కూడా పోలీసులంతా కూడా ఢిల్లీ సరిహద్దుల దగ్గర దాదాపు 5,000 మంది పోలీస్ సెక్యూరిటీతో కూడా రైతన్నలను అంటే సరిహద్దుల్లోకి లోపలికి ప్రవేశించకుండా ముందస్తుగానే చర్యలు కూడా తీసుకున్నారు. అయితే ఎవరైతే దాదాపు కొన్ని వేల మంది దాదాపు పంజాబ్, హర్యానా, తర్వాత యూపీ అంటే ఈ రోజు వచ్చినటువంటి ఎవరైతే ప్రజలు రైతన్నలు ఉన్నారో దాదాపు ఇక్కడ మనకు శంభు, ఖనౌరి అనేటువంటి ప్రాంతాలు, దాదాపు ఈ ప్రాంతంలో అంటే పంజాబ్, హర్యానా బార్డర్లో ఉన్నటువంటి, యూపీ బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతాలు చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు. దాదాపు రైతన్నలు తమకు కావాల్సినటువంటి ఏదైతే 12 షరతుల గురించి 293 రోజుల నుంచి అక్కడ నిరసనలు తెలియజేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు పార్లమెంట్ సెక్షన్స్ ఒకవైపు జరుగుతున్నాయి ఢిల్లీలో. మా గోడు వినిపించాలి అని పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చారు రైతన్నలు. నిన్న అంటే ఏదైతే ఢిల్లీ సరిహద్దు వెంబడి వీరు అంటే దాదాపు ఒక 2,000 మందికి పైగా రైతన్నలు ఇటువైపు వస్తున్నటువంటి విషయాన్ని తెలుసుకొని ముందస్తుగానే పోలీసులు కట్టడి చేశారు. ముందుగానే నిన్న ఒక 3 గంటల చర్చలు రైతన్నలతో చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి రైతన్నలు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వినకుండగా ఈరోజు కూడా అంటే ఈరోజు ఉదయం కూడా సరిహద్దు వెంబడి రావడానికి ప్రయత్నించారు. దాదాపు ట్రాక్టర్లతో కొంతమంది రైతన్నలు పాదయాత్ర చేసి ఇక్కడికి అంతటికి ఏదైతే సరిహద్దు ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి రావడము, పోలీస్ సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ చేయడము, అంటే గతంలో 2021లో జరిగినటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తుగానే కేంద్రము అలర్ట్ చేయడము, పోలీస్ సెక్యూరిటీని, హై సెక్యూరిటీని అంతటిని కూడా ఢిల్లీ అంతా కూడా ఏదైతే రైతన్నల నిరసనలు ప్రారంభమవుతున్నాయని తెలియగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఢిల్లీ అంతా కూడా కొంత సెక్యూరిటీని పెంచారు. అంటే ఎక్కడ కూడా మెట్రో స్టేషన్లు అంతా కూడా సెక్యూరిటీ చాలా ఎక్కువైంది ఈ రోజు ఉదయం. అయితే ఎవరైతే రైతన్నలు అంటే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి రైతన్నలకు మద్దతుగా ఇప్పుడే కొద్దిసేపటి క్రితము హర్యానా తర్వాత పంజాబ్ నుంచి రైతన్నలు కూడా మేము కూడా మీతో కలుస్తాము, మీ ధర్నాలో మేము పాలు పంచుకుంటామన్నది కొంతమంది నాయకుల నుంచి కూడా సమాచారం వచ్చినట్లుంది. అయితే మే 6వ తేదీన మేము కూడా పాదయాత్ర చేసి మేము కూడా ఢిల్లీలో వచ్చి మీతో పాటు కలుస్తామంటూ కూడా వాళ్లకు సమాచారం అందింది. అందరూ కలిసి దాదాపు పంజాబ్ తర్వాత హర్యానా తర్వాత ఏదైతే ఉత్తరప్రదేశ్ నుంచి అందరూ కూడా మే 6వ తేదీన పార్లమెంటు ముట్టడికి మేమంతా సన్నద్ధం అంటూ కూడా ఒక ఇండికేషన్ని కొద్దిసేపటి క్రితం పంపించారు. అయితే ఎవరైతే యూపీ నుంచి వచ్చినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో ఈరోజు అంటే భారతీయ కిసాన్ మోర్చా తర్వాత మనకు ఇక్కడ కిసాన్ మజ్దూర్ మోర్చా తర్వాత సంయుక్త కిసాన్ మోర్చా 3 సంఘాలు రైతన్న సంఘాలు ఈరోజు యూపీ నుంచి వచ్చినటువంటి రైతన్నలు ఈరోజు సరిహద్దు ప్రాంతం అంటే ఢిల్లీ తర్వాత మనకు పంజాబ్ తర్వాత హర్యానా బార్డర్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంని అక్కడి నుంచి పాదయాత్ర చేసి ఢిల్లీ సరిహద్దుల వరకు వచ్చి అక్కడ దాదాపు 5,000 సెక్యూరిటీ మొత్తం అంతా కూడా సరిహద్దు అంతా కూడా పోలీస్ సెక్యూరిటీ అంతా ఉంది. దాదాపు పెద్ద బారిగేట్లు దాదాపు 7 అంచెల వ్యవస్థతో ఉన్నటువంటి బారిగేట్లను కూడా తోసుకొని వచ్చే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. కానీ చాలా అంటే ఢిల్లీ బార్డర్లో మాత్రం చాలా ఉద్రిక్తత పరిస్థితులు మాత్రం నెలకొని ఉన్నాయి. సువర్ణ, కళ, అయితే ఇప్పుడు మనం చూసుకుంటే 293 రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు రైతులు. అలాగే రైతులకు కూడా తీవ్రంగా మద్దతు కూడా లభిస్తోంది. పలుసార్లు వారిని కట్టడి చేసిన సందర్భాలు కూడా మనం ముందు కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ ధర్నాకి సంబంధించి అంటే రకరకాల రాష్ట్రాల రైతులు కూడా ముందుకొచ్చి మద్దతు ప్రకటిస్తున్న ఈ సమయంలో ప్రభుత్వం దిగొచ్చి రైతు సంఘాలతో చర్చించే అవకాశాలు ఉన్నాయా?
దాదాపు మనము గతంలోకి వెళ్తే 2021 సంవత్సరంలో అప్పుడు కూడా ఏదైతే వాళ్ళకు కనీస మద్దతు ధర కావాలి అంటూ కొన్ని వేల మంది కూడా అప్పుడు 2021లో జరిగినటువంటి ఏదైతే రైతుల నిరసనలు ఇంకా ఢిల్లీ ప్రజలు ఢిల్లీ ప్రభుత్వం కూడా అంటే కేంద్ర ప్రభుత్వం కూడా మర్చిపోలేదు. అప్పుడు జరిగినటువంటి సంఘటనల్లో చాలా మంది రైతన్నలు కూడా మరణించడం జరిగింది. చాలా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటివి మరి ఒక్కసారి జరగకుండా ముందస్తుగానే దాదాపు 5,000 మంది సెక్యూరిటీని కూడా పెంచడం జరిగింది. అయితే వీరితో అంటే నిన్న జరిగినటువంటి ఏదైతే చర్చల్లో ఉందో ఆ చర్చల్లో కూడా వీరు అంటే గతంలో వాళ్ళ యొక్క డిమాండ్లు ఏదైతే శంభు కనౌరి ప్రాంతంలో వాళ్ళు జరుపుతున్నటువంటి చర్చలు దాదాపు 12 డిమాండ్లు. ఆ డిమాండ్లు మాకు ఖచ్చితంగా పార్లమెంట్లో ఉన్నటువంటి పెద్దలకు వినిపించాలి. వాళ్ళు కనీసం మేము ఇన్ని రోజులు ధర్నా చేస్తున్నా కూడా మా గోడు వినలేదు. కనీసం పార్లమెంట్లో ఉన్నటువంటి పెద్దల కన్నా తెలియచేయాలనేదే ఈ ముట్టడి మొత్తం. అయితే కనీసం అంటే గతంలో జరిగినటువంటి ఏదైతే చర్చలు ఉందో ఆ చర్చలో ఫలితాలు ఇప్పటి వరకు కూడా మాకు లభించలేదు. అంటే కనీసం మద్దతు ధర లభించలేదు. దాదాపు 2014 సంవత్సరంలో మా నుంచి లాక్కున్నటువంటి భూముల నుంచి దాదాపు 20% మాకు ప్లాట్లు ఇవ్వాలి. తర్వాత గతంలో చనిపోయినటువంటి ఏదైతే 2021లో మరణించినటువంటి రైతులు చాలామంది రైతన్నలు మరణించారు. వారికి ఉపకార వేతనము తర్వాత కనీసం వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. తర్వాత వాళ్ళది ఏదైతే ప్రధానంగా 12 డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లను కూడా ప్రభుత్వం వినట్లేదు. అందుకే మేము ధర్నా చేస్తున్నామంటున్నారు. ఇప్పటి వరకు మాత్రము ప్రభుత్వం ఎక్కడ కూడా దిగి రాలేదు. వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం మాత్రమే చేస్తుంది. ముందు పార్లమెంట్ సెక్షన్ జరుగుతున్నాయి. ఈ నెల 20 తారీఖు వరకు కూడా పార్లమెంట్ సెక్షన్ జరుగుతుంది. మే 6న అటు హర్యానా ఇటు పంజాబ్ ఇటు తర్వాత యూపీకి సంబంధించిన రైతన్నలు అందరూ కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మద్దతు తెలపడము అందరూ కూడా మే 6న ఢిల్లీ వైపు దూసుకొని అంటే రైతన్నల పాదయాత్రతో ఇక్కడికి వస్తూ ఉన్నారు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.